హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కవితా నారాయణ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఇంకా తోటకైతే వచ్చామండి. ఈరోజు ఇంకా హాలిడేస్ అయితే అయిపోవచ్చాయి. అందుకోసమే ఈరోజు మా పిల్లల్ని తీసుకొని, మా పిల్లలు కూడా అసలు ఈ తోటలు చూడలేదండి. అందుకోసం మేము ఆటో తీసుకొని అందరం అయితే మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరం అయితే వచ్చాము. వచ్చి మా పిల్లలు చూడండి, టమోటా తోటలోకి తీసుకొచ్చాము. మా చెల్లి టమోటాలు తెంపుతుంది. మా పిల్లల ఆనందాలకు అవధులే లేవన్నమాట. అందరు మేము తెంపుతాం మమ్మీ అనేసి అందరు తెంపుతున్నారు. చూడండి ఎలా తెంపుతున్నారో. అసలుకి మీకు రావులే వద్దంటుంటే కూడా వినడం లేదు. మా పిల్లలు ఇంకా వాళ్ళకు ఆ గుమ్మడికాయలు, ఆ టమోటాలు చూసి ఇంకా అసలుకి చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఉంది. అందుకోసమే ఇంకా అవి తెంపుతున్నారు. వాళ్ళ సరదా ఎందుకు కాదనాలే అనేసి మేము కూడా సరేలే కొన్ని తెంపండి అని తెంపడానికైతే అవకాశం ఇచ్చాము. రెడ్గా ఉండేటి ఒకటి వాళ్ళు తెంపమని చెప్పాము. అలాగే తెంపుతున్నారండి. సో ఫ్రెండ్స్, ఈసారి అయితే మేము హాలిడేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కానీ మేము కానీ అందరం సంక్రాంతి పండగ కానీ మిగతా హాలిడేస్ అన్నీ బాగా ఎంజాయ్ చేసామండి. సో ఫ్రెండ్స్, ఈ టమోటా తోటలోకైతే ఈరోజు తీసుకొచ్చాము. ఇంకా సంక్రాంతి హాలిడేస్ రేపటితో అయిపోతాయండి. అందుకోసమే మేము ఇంకా ఈరోజు లాస్ట్ డే, ఇంకా మా ఎంజాయ్మెంట్ లాస్ట్ డే అనమాట. ఇంకా ఈరోజు బాగా తోటలో బాగా ఎంజాయ్ చేసి ఏమన్నా తోటలో ఉండేటివి పండ్లు పలహారాలు తినేసి ఇంకా రేపైతే ఎవరు ఊర్లకు వాళ్ళైతే వెళ్ళిపోతామండి. ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇలా అయితే ఇంకా మొత్తం కొన్ని తెంపేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. చూడండి మా పిల్లలు చూడండి, చూస్తున్నారా అసలు ఎలా తెంపుతున్నారు చూడండి. అన్నీ రెడ్డివి. వాళ్ళు కూలి వాళ్ళు వచ్చి తెంపుతారంటే కూడా వినడం లేదు. మా పిల్లలు మేము తెంపుతామని తెంపుతున్నారు. అసలు చూడండి, గుమ్మడి టమోటా పంట అయితే మా చిన్నాయన అయితే వేశాడండి. దాంట్లో ఇంకా మేము కొన్ని రేపు ఊరికి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయలు కొన్ని టమోటాలు కొన్ని తీసుకొని అయితే వెళ్తాం. ఒక్కొక్కటి ఎంత లావు ఉన్నాయంటే అంత సైజు ఉన్నాయండి గుమ్మడికాయలు. చాలా అంటే చాలా లావు ఉన్నాయి. ఇవి చూడండి ఇంకా మీడియం సైజ్ ఇవి. మా పిల్లలు అసలు వాటితో ఆడుకొని బరువులు ఎత్తడం అసలు ఎత్తలేకపోయారనమాట. అంత హెవీగా ఉన్నాయి. ఇవి ఇంకా చిన్న కాయలండి. ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గుమ్మడికాయలు. అయితే ఇవి సాంబార్ గుమ్మడి అండి. ఇవి తినే గుమ్మడి, హల్వా సాంబార్ చేసే గుమ్మడి. ఇవి బూడిద గుమ్మడి అయితే కాదులేండి. ఇవి చూడండి, ఇదంతా గుమ్మడి పంట అక్కడ రాసేసారు కదా, ఆ రాసి అన్ని తెంపి ఆడ వేసారు. చూడండి మా అబ్బాయి చూడండి ఎలా ఎత్తుతున్నాడో. దాన్ని ఎత్తలేకపోతున్నారు. అలా పోటీలు వేసుకొని మరీ ఎత్తుతున్నారు అనమాట మా పిల్లలైతే. అలా చూడండి. ఇంకా అదైతే ఇంకా టమోటాలో నుంచి కొన్ని టమోటాలు తినడానికైతే తీసుకొని ఇంకా పక్కకు వచ్చేసామండి. నెక్స్ట్ వేరే అవతల సైడు ఇదైతే మొక్కజొన్న అండి. మొక్కజొన్న కూడా వేసాడు మా చిన్నాన్న. అక్కడికి వెళ్ళి దాంట్లో కొన్ని మొక్కజొన్న పొత్తులు తీసుకొని మేము కాల్చుకొని అయితే బాగా తిన్నాము. ఆ క్లిప్ అయితే తీయలేదండి. ఇంకా మా పిల్లలు తింటూ వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మా చెల్లి అయితే వెళ్ళింది మొక్కజొన్న పొత్తులు తెంపడానికి. వెళ్ళి ఇంకా మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చి మేమైతే బాగా తిన్నాము. మా పిల్లలందరూ హాయ్ చెప్పండి అంటే చూడండి ఎలా అరుస్తున్నారు హాయ్ చెప్తూ. అలా ఇంకా అంతా కాల్చుకొని తినేసి ఇప్పుడు భోజనం టైం అయితే అయ్యిందండి. ఇంకా కూలోళ్ళు అందరూ కలిసి భోజనం తింటున్నారు. ఇంకా మమ్మల్ని పిలిస్తే మేము కూడా అందరము పొద్దునే క్యారియర్ తీసుకొని వచ్చాంలేండి. చూడండి ఎంత పెద్ద అరటాకు. మా చిన్నాన్న అరటి పంట కూడా వేసాడండి. ఇంతకుముందు వీడియోలలో చెప్పాను కదా, అరటి పంట కూడా వేసాడు. అరటి తోటలోకి పోయి అరిటాకు అయితే పెద్ద అరిటాకు, ఒకటే అరిటాకు చూడండి, చూస్తున్నారా ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అందరం వడ్డించుకున్నాం చూడండి. అరిటాకు అయితే పెద్దది పెట్టుకొని మొత్తం మా ఫ్యామిలీ కూర్చున్నామండి భోంచేయడానికి. పిల్లలు మేము అందరం కూర్చొని తింటున్నాం. మా మేనల్లుళ్ళు, మా చెల్లి పిల్లలు, నా పిల్లలు అందరం కూర్చున్నాము. మా పెద్దమ్మాయి ఒక్కటి కూర్చోలేదు. అందరం కూర్చొని చూడండి బంతి భోజనం అయితే చేస్తున్నాం. ఇక్కడ కూలోళ్ళు అయితే కూర్చొని చూస్తున్నారా, అక్కడ ఇంకా భోజనం వడ్డించుకొని అన్నీ తింటున్నామండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అడవిలో ఇలా తింటుంటే అస్సలకి ఒక ముద్ద పోయే కాడ 4 ముద్దలు పోతుందండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఈసారి. అలా ఇంకా మధ్యాహ్నం అయితేనే ఇంకా ఫుల్ కడుపు నిండా తినేసి
ఇంకా మా వాళ్ళైతే టమోటాలు అయితే అన్నీ తెంపేశారండి. మా పిన్ని వాళ్ళందరూ తెంపేసి అక్కడ పోసారు రాసి. దాంట్లో నుంచి కొన్ని ఏరుకొని మేము ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్తున్నాం కదండి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని గుమ్మడికాయలు టమోటాలు అయితే తీసుకొని అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా ఇలా తినేసామండి మా పిల్లలు. ఇంకా ఆల్మోస్ట్ ఇంక అందరూ కొంతమంది తిన్నారు, పిల్లలు తిని వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది మేమైతే తింటున్నాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇలాంటి బంతి భోజనం ఎక్కడ దొరకాలండి మనకు. అందుకే మేము ప్రతిసారి ఊరికి వెళ్ళాలంటే ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఇట్లా ఎంజాయ్ చేయడానికే అండి. మా చెల్లి మేము కలిసామంటే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇలా ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాలండి. భోంచేసి మళ్ళీ ఇంకా ఆటోలో ఇంకా ఇంటికైతే బయలుదేరుతాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.